సంక్రాంతి కోడి పందాలకు గోదావరి జిల్లాలో సర్వం సిద్ధమవుతుంది. పందాలు రేపు ఉదయానికి ప్రారంభించేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈసారి భీమవరం సమీపంలోనే కాకుండా ఏలూరు పరిసర ప్రాంతాల్లోనూ భారీగా కోడి పందాలు బరులు సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సంబరాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రేపు భోగి, తర్వాత సంక్రాంతి, కనుమ మొత్తం 4 రోజుల పాటు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా బంధువులు, స్నేహితులు అందరూ కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఈ వేడుకల్లో ప్రధాన భాగమైనటువంటి కోడి పందాలకు సైతం అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. రేపు ఉదయం నుంచి కూడా ప్రత్యేక ముహూర్తాన్ని పెట్టుకొని మరి ఈ కోడి పందాలను ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఈసారి 200కు పైగా బిరులు సిద్ధమవుతున్నాయంటే ఎంత పెద్ద ఎత్తున ఈసారి కోడి పందాలు జరుగుతాయి కూడా మనం ఆలోచించవచ్చు. ప్రధానంగా అటు భీమవరం సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో, కుగ్రామంలో కూడా భారీ ఎత్తున అంటే వీఐపీలు, వివిఐపీల తాకిడి అక్కడ ఎక్కువగా ఉండబోతుంది. అక్కడ పెద్ద పెద్ద షెడ్లు ఏర్పాటు చేసి షెడ్లు, అలాగే ఇతర వచ్చేటువంటి వారికి వీఐపీ గ్యాలరీలు, వివిఐపీ గ్యాలరీలు అన్నీ కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ప్రతి గ్రామంలో కూడా చిన్న చిత్తగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ప్రతి చోట కూడా ఆ నేలను చదును చేసి కోడి పందాలకు అనుకూలంగా ఉండే విధంగా కూడా వాటిని సిద్ధం చేస్తున్నారు. బయట వ్యక్తులు లోనికి రాకుండా, ఎటువంటి వివాదాలు జరగకుండా కూడా వాటికి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. కోడి పందాలకు సంబంధించి ప్రధానంగా ఆ భీమవరం మాత్రమే కాకుండా ఉండిలో కానీ, ఆ పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో కూడా అతిపెద్ద బరులు ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెట్టా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చూసుకుంటే మెట్టలో ఉన్నటువంటి చింతలపూడి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో, కామరకోట ప్రాంతాల్లో కూడా ఈసారి అతిపెద్ద బరులు ఏర్పాటు చేశారు. పోలవరం ఏజెన్సీలో కూడా ఈసారి ప్రతి గ్రామాన్ని కూడా ఈ కోడి పందాలు టచ్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సంక్రాంతి వేడుకలు, భోగి సంక్రాంతి అనేది సాంప్రదాయ వేడుకలు జరుగుతూ ఉంటాయి. కానీ సాంప్రదాయం మాటున ఏదైతే సంక్రాంతి కోడి పందాలు కూడా ప్రతిసారి కూడా అందరినీ ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రజాప్రతినిధులు సైతం వారికి మద్దతుగా కూడా ఈ ఏర్పాట్లకు అనుకూలంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కూడా దేశ విదేశాల నుంచి వచ్చే వారందరూ కూడా ఇక్కడే ఈ కోడి పందాల మధ్య ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఎక్కడ ఏర్పాట్లో ఎటువంటి తగ్గింపు లేకుండా కూడా పెద్ద ఎత్తున నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మందు, విందు అన్నీ కూడా అక్కడే స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం వరకు కూడా పోలీసులు ప్రతి చోట దాడులు చేయడం, చిన్న చితక బరులను ధ్వంసం చేయడం, కోడి కత్తులు స్వాధీనం చేసుకోవడం అయితే కూడా జరిగింది. అటు ఏలూరు జిల్లాలో శివప్రతాప్ కిషోర్ జిల్లా ఎస్పీ అనేక మంది సిబ్బందితో, డిఎస్పీలతో కూడా దాడులు చేస్తుంటే, అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అద్నాన్ నయీం అస్మి జిల్లా ఎస్పీ కూడా ప్రస్తుతం అక్కడ అనేక గ్రామాల్లో చిన్న చిన్న బరులను కూడా ఆయన ధ్వంసం చేయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పోలీసుల తాకిడి కాస్త తగ్గింది. ఈరోజు రాత్రి కల్లా దాదాపు అనధికార అనుమతులు కోడి పందాలకు వస్తాయని కూడా నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి వారికి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ తరుణంలోనే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. రేపు ఉదయం కల్లా కూడా ఈ కోడి పందాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. మొత్తానికి ఈసారి సంక్రాంతి బరిలో కూడా కాకి గెలుస్తుందా లేదంటే కోడి గెలుస్తుందా అని ఎదురు చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా కోడే మరోసారి గెలుస్తుందంటూ కూడా అందరూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కోడి పందాలకు సమీపించి గత ఏడాదిలో పెద్ద ఎత్తున పోలీసులు ఆంక్షలు విధించింది. కోడి పందాలు నిర్వహించుకున్న ఆ సమీపంలో ఏదైతే గ్యాంబ్లింగ్ గేమ్స్, గుండాట, పేకాట నిర్వహించవద్దు అంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేయడం, దాడులు విపరీతంగా చేయడం అయితే గత సంవత్సరంలో చూసాం. కానీ మరి ఈసారి ఎలా ఉంటుంది, ఈ సంక్రాంతికి ఏ విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారనేది కూడా మరికొద్ది గంటల్లో ఏర్పాట్లు పూర్తి కాబోతాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి గోదావరి జిల్లాలో అయితే సంక్రాంతి సందడి మొదలైందని కూడా చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.